నేను ఫోన్లో మాట్లాడుకుంటూ మెసేజ్ టైప్ చేయగలను. ఆమె యూట్యూబ్ చూస్తూ వంట చేయగలదు. అతను అన్నం తినుకుంటూ టీవీ చూస్తాడు. ఇలా ఎట్ ద సేమ్ టైం 2 యాక్షన్స్ కానీ మల్టిపుల్ యాక్షన్స్ కానీ చేస్తున్నప్పుడు వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సైమల్టేనియస్లీ అంటే ఏకకాలంలో మల్టిపుల్ యాక్షన్స్ చేసినప్పుడు వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్లో చాలా కంఫర్టబుల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ చూడనంత కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ చాలా యూనిక్ గా క్రియేటివ్ ఎగ్జాంపుల్స్ తో, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో 100% ప్రాక్టికల్ లైఫ్ లో మాట్లాడగలిగే ఇంగ్లీష్ తో మనం ఇంగ్లీష్ ని నేర్చుకోవడం కోసం ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ నేర్చుకున్నంత క్రియేటివ్ గా ప్రాక్టికల్ గా ఇంకెక్కడ మీకు అవకాశం దొరకకపోవచ్చు. ఐ కెన్ సే దట్ బికాస్ I trust my content. If you trust my content, join our world of learning. You will be getting some excited things here. Okay, exciting things here, of course, right? So let's get started, guys. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే సైమల్టేనియస్లీ అంటే ఏకకాలంలో ఎట్ ద సేమ్ టైం మనం మల్టిపుల్ యాక్షన్స్ చేస్తుంటాం మన లైఫ్ లో. ఓకే, అలాంటి యాక్షన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది ఈ క్లాస్ లో చాలా క్లియర్ గా మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, యా, ఇక్కడ ద మూవీ వాజ్ ఫనీ అండ్ సాడ్ ఎట్ ద సేమ్ టైం అంటే చూడండి, మనం మామూలుగా చూస్తే ద మూవీ వాజ్ ఫనీ అంటాం లేదా ద మూవీ వాజ్ సాడ్ అంటాం. 2 డిఫరెంట్ జానర్స్, రైట్? అయితే ఫన్నీగా ఉంటుంది లేకపోతే సాడ్ గా ఉంటుంది. కానీ ఈ మూవీ ఎలా ఉంది అంటే ద మూవీ వాజ్ ఫనీ అండ్ సాడ్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి ఆ మూవీలో ఫన్ ఉంది, సాడ్నెస్ కూడా ఉంది అని చెప్పడానికి. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే షీ స్మైల్డ్ అండ్ ట్రైడ్ ఎట్ ద సేమ్ టైం. 2 డిఫరెంట్ ఎమోషన్స్ కదా, ఇక్కడ కాంట్రాడిక్షన్ ఉంది. 2 డిఫరెంట్ ఎమోషన్స్. ఆమె నవ్వింది, ఏడ్చింది ఏకకాలంలో, సైమల్టేనియస్లీ ఎట్ ద సేమ్ టైం అన్నమాట. ఓకేనా, ఇది చాలా కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. నవ్వడం, ఏడవడం ఒకేసారి అనేది కాంట్రాడిక్టివ్ ఎమోషన్స్ కాబట్టి. సో ఇక్కడ ఏంటి, షీ స్మైల్డ్ అండ్ ట్రైడ్ ఎట్ ద సేమ్ టైం. ఆమె ఒకేసారి నవ్వింది, ఏడ్చింది అని చెప్పడం. ఒకటేసారి నవ్వింది, ఏడ్చింది అని అర్థం. ఓకే, ఈ విధంగా చెప్తాం. ద సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్, ఆల్రెడీ ఇట్స్ కంప్లీటెడ్. ద థర్డ్ వన్, ద లైట్స్ టర్న్డ్ ఆన్ అండ్ ఆఫ్ ఎట్ ద సేమ్ టైం. లైట్స్ అనేవి ఆన్ అయినాయి, ఆఫ్ అయినాయి ఒక్కటేసారి. లైట్స్ ఆన్ అయినాయి అండ్ ఆఫ్ అయినాయి ఒక్కటేసారి అన్నమాట. సో ఇక్కడ చూడండి, లైట్స్ టర్న్ ఆన్ ద లైట్స్ అంటాం మనం, అంటే లైట్స్ ఆన్ చెయ్యి అని. టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటే లైట్స్ ఆఫ్ చెయ్యి అని. ఓకే, గుర్తుపెట్టుకోండి. టర్న్ ఆన్ ద టీవీ ఆన్ చెయ్యి, టర్న్ ఆఫ్ ద టీవీ ఆఫ్ చెయ్యి, ఈ విధంగా చెప్తాం. సో లైట్స్ విషయంలో కూడా మీరు ఫ్రేజల్ వర్బ్స్ ని యూజ్ చేయొచ్చు. టర్న్ ఆన్ ద లైట్స్ అంటే లైట్స్ ఆన్ చేయండి అని, టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటే లైట్స్ ఆఫ్ చేయండి అని. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ద లైట్స్ టర్న్డ్ ఆన్ అండ్ ఆఫ్ ఎట్ ద సేమ్ టైం అంటే లైట్స్ ఒకటేసారి ఆన్ అయినాయి, ఆఫ్ అయినాయి. లైట్స్ ఆన్ అయినాయి, ఆఫ్ అయినాయి ఒకేసారి జరిగింది అనమాట. ఇది ఆన్ అయిపోయినాయి, ఆన్ అయినాయి, ఆఫ్ అయినాయి ఒకటేసారి జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం, అందుకే. అండ్ ద ఫోర్త్ వన్, దే ఫినిష్డ్ దేర్ హోంవర్క్ ఎట్ ద సేమ్ టైం. 2 kids or more kids are there. All of them have finished their homework at the same time. ఒకే సమయంలో వాళ్ళంతా కూడా హోంవర్క్ ఫినిష్ చేశారు. ఏకకాలంలో వాళ్ళంతా హోంవర్క్ ఫినిష్ చేశారు అని. ఓకే, ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. లైక్ షీ కెన్ కుక్, షీ కెన్ వాచ్ యూట్యూబ్ అండ్ షీ కెన్ వాచ్ యూట్యూబ్ అండ్ కుక్ ఎట్ ద సేమ్ టైం అంటే ఆమె ఒకేసారి యూట్యూబ్ చూడగలదు, వంట చేయగలదు ఒకేసారి. ఈ విధంగా చెప్తాం, షీ కెన్ వాచ్ యూట్యూబ్ అండ్ కుక్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, ఇదే సెంటెన్స్ ని సైమల్టేనియస్లీ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. షీ కెన్ వాచ్ యూట్యూబ్ అండ్ కుక్ సైమల్టేనియస్లీ. ఓకే, అంటే ఒకేసారి ఆమె యూట్యూబ్ చూస్తూ వంట చేయగలదు, యూట్యూబ్ చూడగలదు, వంట చేయగలదు సైమల్టేనియస్ గా ఒకేసారి అని చెప్పడానికి ఈ విధంగా. అండ్ ద ఫిఫ్త్ వన్, షీ వాజ్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఎట్ ద సేమ్ టైం. ఆమె పాట పాడుతూ ఉండేను, డాన్స్ చేస్తూ ఉండేను ఒకేసారి. ఇవన్నీ ఏకకాలంలో చేస్తుంది ఆమె. ఓకేనా, షీ వాజ్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఎట్ ద సేమ్ టైం. Well guys, and don't do 2 things at the same time. మనం చాలా సార్లు చెప్తుంటాం, don't do 2 things at the same time because it leads to kind of disaster or something like that. ఏమని చెప్తుంటాం, don't do 2 things at the same time. ఒకేసారి 2 పనులు చెయ్యకు అని చెప్తుంటాం. ఫైన్, యా. అండ్ ద నెక్స్ట్ వన్, ద సన్సెట్ అంటే సూర్యాస్తమయం, సూర్యుడు ఎండ్ అయిపోతుంటాడు కదా, ద సన్సెట్. అండ్ ద స్ట్రీట్ లైట్స్ టర్న్డ్ ఆన్ ఎట్ ద సేమ్ టైం. ఓకే,
చూడండి, సన్సెట్ అండ్ స్ట్రీట్ లైట్స్ ఒకేసారి వచ్చినాయి అని చెప్పడానికి, ఓకే, ఏకకాలంలో వచ్చినాయి అని చెప్పడానికి ఏమని చెప్తాము? ద సన్సెట్ అండ్ ద స్ట్రీట్ లైట్స్, స్ట్రీట్ లైట్స్ అంటే వీధి దీపాలు, టర్న్ ఆన్ ఎట్ ద సేమ్ టైం, ఒకేసారి వచ్చేసినాయి అని చెప్పడానికి, రైట్? అండ్ కెన్ యూ వాక్ అండ్ టాక్ ఎట్ ద సేమ్ టైం, ఓకేనా? నడుస్తూ మాట్లాడగలవా ఒకేసారి? నువ్వు ఏకకాలంలో నడుస్తూ మాట్లాడగలవా? కెన్ యూ టైప్ అండ్ టాక్ ఆన్ ద ఫోన్ ఎట్ ద సేమ్ టైం, ఓకే, ఫోన్ లో మాట్లాడుతూ టైప్ చేయగలవా ఒకేసారి? ఈ విధంగా ఇలాంటి సెంటెన్సెస్ మనం చెప్పుకోవచ్చు, రైట్? ఇక్కడ కెన్ యూ వాక్ అండ్ టాక్ ఎట్ ద కెన్ యూ వాక్ అండ్ టాక్ ఎట్ ద సేమ్ టైం అంటే ఒకేసారి నడుస్తూ మాట్లాడగల, నడుచుకుంటూ మాట్లాడగలవా ఒకేసారి, ఓకే? ఇక్కడ డిడ్ యూ ఎవర్ ఈట్ అండ్ వాచ్ టీవీ ఎట్ ద సేమ్ టైం, మీరు ఎప్పుడైనా ఏంటి తినుకుంటూ టీవీ చూసారా ఒకేసారి ఏకకాలంలో? ఎట్ ద సేమ్ టైం డిడ్ యూ ఎవర్ ట్రై టు వాచ్, డిడ్ యూ ఎవర్ ఈట్ అండ్ వాచ్ టీవీ ఎట్ ద సేమ్ టైం, ఓకే? మీరు ఎప్పుడైనా తిని టీవీ చూసారా, తింటూ టీవీ చూసారా? రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగినాయి అన్నమాట. సో ఎట్ ద సేమ్ టైం. ఇక్కడ ఐ కెన్ టైప్ అండ్ టాక్ ఆన్ ద ఫోన్ ఎట్ ద సేమ్ టైం. అండ్ ద లాస్ట్ వన్ ఏంటి ఇక్కడ? ఐ కెన్ టైప్ అండ్ టాక్ ఆన్ ద ఫోన్ ఎట్ ద సేమ్ టైం అంటే నేను టైప్ చేయగలను, ఫోన్ లో మాట్లాడగలను ఒకే టైంకి, ఎట్ ద సేమ్ టైం అంటే ఏకకాలంలో. ఐ కెన్ టైప్ ఆన్ ద ఫోన్, ఐ కెన్ టాక్ ఆన్ ద ఫోన్, ఓకే? ఏకకాలంలో నేను టైప్ చేయగలను, ఫోన్ లో మాట్లాడగలను అని చెప్పడానికి దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు ఈ విధంగా ఏకకాలంలో మీరు చేయగలిగే 2 డిఫరెంట్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా చేసిర్రా? ఓకే, చేయగలిగిన యాక్షన్స్ అయినా చేసిన యాక్షన్స్ అయినా ఏమైనా ఉంటే 2 ఎగ్జాంపుల్స్ ని కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ క్లాసెస్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా, ఫ్యాసినేటింగ్ గా నేర్చుకోవచ్చు. ఐ కెన్ ప్రామిస్ యూ దట్ ద కంటెంట్ ఈస్ పవర్ఫుల్ హియర్, content is unique here. So if you trust my content, do message me for online classes. Okay guys, that's it for today. Let's meet tomorrow. Bye bye.